యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజున మనం 3వ కీర్తన వినబోతున్నాము. కీర్తనల గ్రంథంలో దీనిని ఉదయ గీతము అంటారు. దేవుని భక్తులకు శ్రమలు కలుగుతాయి. 3 నుండి 8వ కీర్తన వరకు దేవుని బిడ్డలైన ఇశ్రాయేలుకు ఎలాంటి శ్రమలు కలిగాయో కీర్తన రూపంలో వివరించబడింది. సరే, ఇప్పుడు 3వ కీర్తన మొదటి వచనం నుండి వినండి. తన కుమారుడైన అబ్షాలోము ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. దేవుని యందు నమ్మకం వ్యక్తం చేసే ప్రాతకాల కీర్తన. యెహోవా, నన్ను బాధించేవారు ఎంతో విస్తరించి ఉన్నారు. నా మీదికి లేచేవారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పేవారు అనేకులు. యెహోవా, నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తేవాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్రపెట్టునప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిస్తాడు. యెహోవా నాకు ఆధారము. కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొన్నాను. ప్రియ శ్రోతలు, వింటున్నారా? కొందరికి రాత్రి నిద్ర పట్టదు. ఆందోళన వారిని అట్టిట్టు చేస్తుంది. అలాంటి వారికి 3, 4 కీర్తనలు పరమౌషధం లాంటివి. దావీదు ఈ కీర్తనలు రాసినప్పుడు అబ్షాలోము తన రాజ్యాన్ని అపహరించాడు, తనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. 2 సమూయేలు 15 నుండి 18వ అధ్యాయం వరకు ఈ వివరాలు చెప్పబడినాయి. 3వ కీర్తన ఉదయ గీతం, 4వ కీర్తన సాయంకాల గీతం. దావీదురాజు యెరూషలేమును విడిచిపెట్టి పారిపోవలసి వచ్చింది. తన కుమారుడైన అబ్షాలోమే తనకు కీడు తలపెట్టాడు. ఎంతో ఆశాభంగం చెందినవాడై దావీదు తన ప్రజలను, తన రాజ్యాన్ని విడిచి దూరంగా పారిపోయాడు. మానసికంగా ఎంతో వ్యధ చెందాడు. దావీదు పాదచారిగా నడిచి వెళుతూ ఉంటే శత్రువొకడు షిమ్మీ అనేవాడు ప్రక్కనే ఉండి దావీదును దూషిస్తున్నాడు. దావీదు అనుచరుడు అబీషై అన్నాడు, రాజా, ఈ శత్రువును ఒక్క దెబ్బతో హతం చేస్తా. కాని దావీదు అతణ్ణి వారించాడు. అబీషై, అలా చేయకూడదు. నాతాను ప్రవక్త చెప్పాడు గదా, నీ ఇంటివారి మూలంగానే నీకు అపాయం ప్రాప్తిస్తుంది. అదే జరిగింది. దావీదు పాపం చేస్తే దేవుడు క్షమించాడు నిజమే గాని దాని ఫలితం అనుభవించక తప్పదు. తన కుమారుడే తన మీద తిరుగుబాటు చేస్తున్నాడు. కొందరు అబ్షాలోము పక్షమయ్యారు. అబ్షాలోము గొప్ప రాజకీయ నాయకుడు. ప్రజలకు ఎన్నెన్నో వాగ్దానాలు చేస్తాడు. వాటిలో ఒక్కటీ నెరవేర్చలేడు. అందుకే అతణ్ణి రాజకీయవేత్త అంటారు. అదే సమయంలో దావీదును చాలామంది విడిచిపెట్టి వెళ్ళిపోయారు. దావీదు కన్నీరు విడుస్తూ పాదయాత్ర చేస్తూ వెళ్ళాడు. అలానే కెద్రోను నది దాటి అవతలి వైపునకు వెళ్ళిపోయాడు. ఈ నేపథ్యంలో 3వ కీర్తన రాయబడింది. 6వ వచనం, 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినా నేను భయపడను. యెహోవా, లే, నా దేవా, నన్ను రక్షించు. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టేవాడవు నీవే. దుష్టుల పళ్ళు విరగ్గొట్టేవాడవు నీవే. రక్షణ యెహోవాది. నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. గమనించారా శ్రోతలు? దేవుడు దావీదును విడిచిపెట్టలేదు. అందరూ విడిచినా దేవుడు తన వారిని విడువడు, ఎడబాయడు. ఈ కీర్తనలో 2వ వచనం ముగింపులో సెలా అనే మాట ఉంది. కీర్తనలు మొత్తంలో సెలా అనే మాట 71 సార్లు వస్తుంది. గాయక బృందం సంగీతంలో వాడే సాంకేతిక పదం సెలా. ఈ మాటలో ఒక హెచ్చరిక ఉంది. ఆగు, చూడు, విను, సెలా. రైలు గేటు దగ్గర కూడా ఆగు, చూడు, విను అనే హెచ్చరిక సంకేతాలుంటాయి. దేవుని వాక్యం చదివేటప్పుడు, వినేటప్పుడు కూడా ఈ హెచ్చరికలు పాటించాలి. ఆగు, చూడు, విను. కీర్తనల్లో ఒక చరణం ముగిసింది అనడానికి సెలా అంటారు. ఈ విషయం మా శ్రోతలు గ్రహించాలి. 3వ కీర్తన ఉదయకాల కీర్తన అన్నాము గదా.
దావీదును ఎన్నో సమస్యలు చుట్టుముట్టిన సందర్భమది. అయితే సమస్యలన్నీ దిండులో పెట్టి ఆ దిండు తలకింద పెట్టుకొని నిశ్చింతగా హాయిగా నిద్రపోయాడు. లోకమంతా ఒక్కుమ్మడిగా వచ్చి తన మీద పడినా నాకేమీ భయం లేదు అంటున్నాడు. వెనకటికి చరిత్రలో గొప్ప రాజు ఒకాయన అన్నాడు, నేను దేవునికి భయపడతాను గనుక ఏ మనిషికి భయపడను. దేవునికి భయపడేవారు మనుషులకు దాసోహం అనరు. మనుషుల ఎదుట ముఖస్తుతి చేసేవారు ఈ రోజుల్లో ఎక్కువగానే ఉన్నారనిపిస్తుంది. ఇచ్చకపు మాటలు చెబుతూ తమకు ఏదైనా ప్రయోజనం కలుగుతుందేమో అని పడిగాపులు పడేవారున్నారు. దేవుడంటే భయమున్న వారికి మనుషుల ఎదుట ధైర్యం కలుగుతుంది. దావీదుకు దేవుడంటే ఎంతో భయము, భక్తి. దవడ మీద కొడితే పళ్ళు రాలతాయి. దవడ మీది దెబ్బ ఎంతో బాధకరమైనది. భక్తిహీనుల దవడ పళ్ళు రాలగొడతాడు దేవుడు. దావీదు మీదికి వారు ఎగబడి వస్తుంటే దేవుడు రానియ్యడు. రక్షణ యెహోవాది, రక్షణ దేవునిది, అనగా దేవుడే రక్షణకర్త. రక్షణ అనేది దేవుడు విశ్వాసులకు ఇచ్చే వరం. దేవుని ప్రజలపై ఆశీర్వాదము నిలిచి ఉంటుంది. ఈ కీర్తనలోని చివరి వచనం ఆశీర్వచనం. ఈ కీర్తనలో దావీదు దేవుణ్ణి గురించి అన్నాడు, యెహోవా నా ఖేడెము, నా డాలు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో పౌలన్నాడు, విశ్వాసమనే డాలు పట్టుకోండి, దానితో మీరు దుష్టుడి అగ్నిబాణాలను అన్నిటినీ ఆర్పడానికి శక్తిమంతులవుతారు. దావీదు గొప్ప యుద్ధవీరుడు. డాలును ఎలా వాడాలో అతనికి బాగా తెలుసు. దేవుడే దావీదుకు అతిశయ కారణం. దేవుని మహిమ ఇశ్రాయేలు జాతిపై నిలిచింది, ప్రసరించింది. దేవుని ప్రజల మధ్య ఆయన మహిమ నిలిచి ఉంటుంది. అది దేవుని సన్నిధి. ఈ రోజుల్లో విశ్వాసులు దేవుని సన్నిధిని, ఆయన మహిమను క్రీస్తునందు అనుభవించగలుగుతున్నారు. దేవుడు ఒక వాస్తవమైన సన్నిధి. దావీదు తలెత్తుకొని తిరుగుతున్నాడంటే అది దేవుని కృపే. దేవుడు దావీదుకు ఆశీర్వాదము, మహిమ, రాజ్యము, ఘనత అనుగ్రహించాడు. దేవుడు మనకు తలెత్తుకొని తిరగడానికి ఘనతను ప్రసాదించాడు. దేవునికి స్తోత్రం. ఈ 3వ కీర్తన గొప్ప సంకీర్తన. ఇప్పుడు 4వ కీర్తన వినండి. ఇది సాయంకాల కీర్తన, ధ్యానగీతం. మనుష్య కుమారుని మనవి, ఆయన నామమున మనవి చేసే వారి విషయం ఇందులో గానం చేయబడింది. 1 నుండి 3వ వచనం వరకు ఒక ఆక్రందన ఉన్నది. నా నీతికి ఆధారమైన దేవా, నేను మొర్రపెట్టునప్పుడు నాకు ఉత్తరమియ్యి. ఇరుకులో విశాలత కలుగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించు. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మారుస్తారు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమిస్తారు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదుకుతారు? యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకుంటున్నాడని తెలుసుకొనండి. నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకిస్తాడు. శ్రోతలు గమనించండి. ఈ కీర్తన ప్రధాన గాయకునికి రాయబడింది. తంతివాద్యములతో పాడదగింది. దావీదు కీర్తన. ఈ పాట రాగం నెగినోతు. నెగినోతు శృతి తంతివాద్య సమ్మేళనం. నెగినోతు తంతివాయిద్యం మీద పాడే గీతం. ప్రారంభంలో ఇదొక ఆక్రందన, ఇదొక ప్రార్థన, విశ్వాసులు చేసే మనవి. హృదయపు అట్టడుగు నుండి వచ్చే ఆక్రందన, కేక, మొర. దేవుడే నాకు డాలు, ఖేడెము అని దావీదు పదే పదే గానం చేస్తాడు. ఇది దావీదు అనుభవం. నేను మొరపెడుతున్నాను, దేవా నా మొరాలకించు. ఈ రోజున సగటు మానవునిపైకి వస్తున్న ఒత్తిడులు ఎన్నెన్నో. రాను రాను జీవితం ఇరుకైపోతోంది గదూ. కీర్తన 145 వచనం 18. తనకు మొర్రపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టే వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. కీర్తన 50 వచనం 15. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టు, నేను నిన్ను విడిపిస్తాను.
నీవు నన్ను మహిమపరుస్తావు. యెషయా గ్రంథం 65:24. వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిస్తాను, వారు మనవి చేస్తూ ఉండగా నేను ఆలకిస్తాను. అలాగే కీర్తన 18:6. ఇది వ్యక్తిగతమైనది. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టాను, నా దేవునికి ప్రార్థన చేశాను. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించాడు. నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులలో జొచ్చింది. కీర్తన 55:16 చెప్పబడినట్లు, నేను దేవునికి మొర్రపెట్టుకుంటాను, యెహోవా నన్ను రక్షిస్తాడు. ఇప్పుడు 4-5 వచనాలు వినండి. దేవుడు తన బిడ్డలను సరిదిద్దుతున్నాడు, చక్కపరుస్తున్నాడు. భయము నొంది పాపం చేయకండి. మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరుకోండి. నీతియుక్తమైన బలులర్పిస్తూ యెహోవాను నమ్ముకోండి. దేవుడు ఎంత గొప్పవాడు! ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు. దేవునికి భయపడేవారు ఆయన మహాపరిశుద్ధత దృష్ట్యా పాపం చెయ్యరు. భయము నొంది పాపం చెయ్యవద్దు అంటే ఎఫెసీ పత్రిక 4:26 దీనికి అర్థం చెబుతుంది. కోపపడండి గాని పాపం చెయ్యకండి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. ఇప్పుడు 6 నుండి గేయకారుడు తన విశ్వాసాన్ని, నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాడు. మాకు మేలు చూపేవాడు ఎవడని పలికేవారు అనేకులు. యెహోవా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచెయ్యి. వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించావు. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోతాను. నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేస్తావు. ప్రియ శ్రోతలు, నిరుత్సాహపడకండి. దేవుని సన్నిధి కాంతి మన మీద ప్రకాశించినంతకాలం మనకు ఎట్టి కలవరమూ ఉండదు. అంతా సవ్యంగానే జరుగుతుంది. ఎవరో వస్తారు, మనకేదో ఇస్తారు, ఏదో చేస్తారు అని చూడకండి. ఆయన సన్నిధి కాంతిలో మీ విశ్వాస ప్రవర్తన స్థిరపడుతుంది. వస్తువాహనాలను మించి మీకు హృదయానందం కలుగుతుంది. హాయిగా నిద్రపడుతుంది. ఒంటరితనమనేది సమస్య కానే కాదు. ఆయన సన్నిధి కాంతిలో మనకు మనశ్శాంతి, మన జీవితానికి నిండుతనం ప్రాప్తిస్తుంది. ఇది నిజం. ఈ సాయంకాల కీర్తన మనకెంతో ధైర్యము, ఆదరణ గొలుపుతుంది. ఈ ఆధునిక యుగంలో కొందరికి రాత్రిళ్ళు సరిగా నిద్రపట్టటం లేదు. నిద్రమాత్రలు మింగి ప్రాణాలకు ముప్పు తెచ్చిపెట్టుకుంటున్నారు. వద్దు, ఈ 4వ కీర్తన చదివి పడుకొని హాయిగా నిద్రపోండి. దావీదు నిద్రపోయేటప్పుడు తన అంతరంగంలోని యుద్ధాన్ని నిలిపివేశాడు. దేవుని సన్నిధి కాంతిలో శాంతిని అనుభవించాడు. పడకపై ఉండి చింతలన్నీ తన తలదిండులోకి కుక్కిపెట్టాడు. ఆంతరంగిక సమస్యలకు విరుగుడు ఔషధం దేవుని వాక్యమే. దావీదు దేవుని యందు అచంచల విశ్వాసముంచాడు. కోపం ఉపశమించింది. రాత్రి పడుకొని సమస్యలను గురించి తలపోయటం కేవలం అవివేకం. నిద్రపడకపై ఉండగా ప్రభువునే ధ్యానించు, ఆయనకు స్తుతియాగం సమర్పించు. చీకటిలో దేవుని సన్నిధి కాంతిని అనుభవించు, ఆనందించు. యుద్ధాలెన్నో ఉన్నాయి. తెల్లారితే యుద్ధరంగంలోకి ప్రవేశించాలి. అయినా దావీదు కంగారు పడలేదు. నిశ్చింతగా దేవుని సన్నిధి కాంతిలో విశ్రమించాడు. దేవుడు అకస్మాత్తుగా పరిస్థితులనేమీ మార్చడు, గాని నీ అంతరంగంలోని స్థితిని మార్చగలడు. ఇది నిజం. ఈ కీర్తనను ధ్యానించి సత్ఫలితాలను మా శ్రోతలందరూ పొందగలరని నిరీక్షిస్తున్నాము. ఈ కీర్తన ఆరంభంలో గేయకారుని భావం గ్రహించారా? దేవుని గౌరవాన్ని అవమానానికి మార్చేది విగ్రహారాధన. వ్యర్థమైన విగ్రహార్చనను ఎందుకు ప్రేమిస్తారో తెలియదు. అబద్ధమైన వాటిని వెదికి ఏమి ప్రయోజనం? ఇశ్రాయేలీయులకు విగ్రహారాధన శోధన అడుగడుగునా ఎదురైంది. ధనాపేక్ష కూడా విగ్రహారాధనతో సమానమే. సృష్టికర్తను విడిచి
సృష్టమును ఆరాధించడం, ప్రేమించడం ఆధ్యాత్మిక అపజయం. దేవుణ్ణి వెక్కిరించకూడదు. సృష్టికర్త మన దేవుడు గాని సృష్టి కాదు. మన పాపాలు క్రీస్తునందు క్షమించబడినవి గనుక దేవుడు మన ప్రార్థనలు విని సత్వరంగా జవాబిస్తాడు. దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలము, మన ప్రార్థన ఆయన వినడా? తప్పక వింటాడు. అయితే ఒక మాట, దేవుడు మనము అనుకున్నట్లు ప్రార్థనకు జవాబివ్వకపోవచ్చు. దేవుని మహాశక్తి వెలుగులో మన సమస్యలను చూడాలి గాని దేవుణ్ణి మన సమస్యల మసక వెలుగులో చూడకూడదు. 5వ వచనంలో నీతియుక్తమైన బలులు దేవునికి ఇష్టము అంటున్నాడు దావీదు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం దీన్ని వివరిస్తుంది. యేసుక్రీస్తు ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేతాము. అనగా ఆయన నామమును ఒప్పుకుంటూ జిహ్వాఫలము అర్పిద్దాము. దేవునికి విధేయులమై హృదయపూర్వకంగా ఆయనకు స్తుతి స్తోత్రములు సమర్పిద్దాము. 7వ వచనంలో గమనించండి, 2 విధాల సంతోషాలు మనుషులకు ఉంటాయి. దేవుణ్ణి వ్యక్తిగతంగా ఎరిగి ఉండి ఆయన యందు స్థిర విశ్వాసము గలవారికి చెప్పశక్యము కాని ఆనందం ఉంటుంది. ఇది హృదయానందం, ఆత్మానందం. పరిస్థితులు అనుకూలంగా ఉంటే, అంతా కలిసి వస్తే, వస్తు సమృద్ధి ఉంటే సంతోషం కలుగుతుంది. ఆత్మానందం శాశ్వతమైనది. ఆత్మానందం నిరాశా నిస్పృహలను పారదోలుతుంది. భౌతిక సంతోషం క్షణికం, తాత్కాలికం. ప్రియ శ్రోతలు, దేవుని వాక్యం, అందలి దేవుని వాగ్దానాలు మన విశ్వాసానికి ఆధారం. మనము వస్తువాహనాలు కలిగి ఉండకూడదని దేవుడు అనలేదు, కాని వస్తువాహనాలు మనలను కలిగి ఉండకూడదని దేవుడు అంటున్నాడు. దేవుని రాజ్యమును నీతిని మొదట వెతికితే అన్నీ అనుగ్రహించబడతాయి. అంటే ఏమిటి? దేవుణ్ణి వెతికితే అన్నీ ఆయనే ఇస్తాడు. ఆనందం అన్నీ ఇచ్చే దేవుని యందే కలగాలి గాని ఆయన ఇచ్చిన వాటి యందు కాదు. చూచారా శ్రోతలు, 3, 4 కీర్తనల్లో ఎన్నెన్నో సత్యాలు దాగున్నాయి. వచ్చే పాఠంలో మరికొన్ని కీర్తనలు ధ్యానించుకుందాము. పాఠం సమాప్తం. యేసుక్రీస్తు వారి కృప, యెహోవా దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసానందము మనకందరికీ నిత్యత్వము వరకు తోడై ఉండునుగాక. ఆమేన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.